హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారో? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఇప్పుడైతే ఫైనల్గా ఆ టైం అయితే వచ్చేసింది. ఇంకా మేమందరం కలిసి వెళ్తున్నాము, రెడీ అవుతున్నాము. ఆల్రెడీ పొద్దున్నే లేచి రెడీ అయిపోయి పూజ చేసుకొని ఇప్పుడే బయలుదేరుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది మీ అందరికీ చెప్తాము. ఎందుకంటే చాలా సంతోషం, నాకైతే హ్యాపీగా ఉంది. అందుకే మాటలు కూడా రావట్లేదు అనమాట. ఎందుకంటే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. అంటే అది మేము ఫేస్ చేసినాం కాబట్టి నాకు అది చాలా ఇది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం దీనికోసం, ఈ రోజు కోసం. ఫైనల్గా అదైతే వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా మేము మా ఇంకా ఎన్ని ఇంకా అవన్నీ మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ మళ్ళీ క్లియర్గా మళ్ళీ మీకు చెప్తాను ఏం జరిగింది ఏంటి అదంతా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే ఇంకా రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. అంటే మా ఫ్లాట్, మేము కొనుక్కున్న ఫ్లాట్కి రిజిస్ట్రేషన్కి ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు వచ్చిందనమాట ఆ డేటు. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నామో, ఎవరో వెళ్తున్నాము, ఇదంతా కూడా మీకు వీడియో ఉంటుంది, చూస్తూ ఉండండి. అక్కడ అంటే వీలైతుందో అవ్వదో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వీడియో తీయచ్చో తీయకూడదో తెలియదు. మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేస్తాము, కవర్ చేస్తాము. మొత్తానికైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఇంకా ముందు మీకు వీడియోస్, ఇది యాక్చువల్గా ముందు మీకు చాలా వచ్చే ఉంటాయి. దీని ముందు వస్తే వెనకొస్తే తెలియదు, కానీ మేమైతే తీసి పెట్టుకుంటున్నాం వీడియోస్. ఈ రోజు వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు షూట్ చేసేసి పెట్టుకున్నాను, మీతో షేర్ చేసుకోవచ్చు అని. ఆ వీడియోస్ ద్వారా హ్యాపీగా అనిపిస్తుంది మాకు కూడా మీతో షేర్ చేసుకుంటే, అందుకనేసి చేస్తున్నాము. అఫ్ కోర్స్ వీడియోస్ కోసం కూడా చేస్తున్నాం అనుకోండి. అది కూడా గుర్తు కూడా ఉంటుంది, ఏ టైము, ఏ డేటు, ఎట్లా అనేది. కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే అనిపిస్తుంది అప్పుడు అట్లుందా ఇట్లుందా అనేది. అదనమాట. ఈరోజు అయితే స్టార్ట్ అయ్యాము, పూజ అయిపోయింది, టిఫిన్ చేసేసాము. ఇంక ఇప్పుడు 11 అయింది, టైం స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా కార్లో వెళ్దామంటే ట్రాఫిక్ లో ఇరక్కబోతాం అనేసి ఆటో బుక్ చేశారు. టైం కూడా ఉంది, టైం చాలా ఉంది. ట్రాఫిక్ లో నడపాలంటే నాకు ఎట్లా ఉంది, ఫ్రీగా కొంచెం సిక్కే ఉంది నాకు. 3 days నుంచి బాగా గొంతు బాగా పట్టేసి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం అనీజీగా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాఫిక్లో నడుపుకుంటూ వెళ్ళడం అంత నాకు లేదనమాట. అందుకే ఇంకా ఆటోలో వెళ్ళిపోదాము అని చెప్పేసి ఆటో బుక్ చేసినా వస్తుంది. మాకు ఆఫ్టర్నూన్ స్లాట్ అనమాట. ఆఫ్టర్నూన్ 2 o'clockకి మాకు స్లాట్ రిజిస్ట్రేషన్ది. అంతా మంచి జరగాలి, మంచిగా అవ్వాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము. ఏంటంటే ఎన్ని చేంజెస్, ఎన్ని స్ట్రగుల్స్, మెంటల్ టెన్షన్. అంటే కొంతమందికి డబ్బులు లేక, కొంతమందికి డబ్బులు ఉండి పనులు కాక, ఇంకా ఆ టైం వస్తే రాసి పెట్టుంటే మనకి ఆ టైం కదా అవుతుంది అంటారు సరే. వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. మనం చేయాల్సింది చేసి వెయిట్ చేయడమే అంతే. అంటే స్ట్రగుల్ అయ్యో, లేకపోతే ఎంత కష్టపడో, లేకపోతే ఎంత ఇబ్బంది పడో, ఎంత ఆలోచించో తీసుకుంటే, అంత టెన్షన్ పడితే ఆ తర్వాత దాని ఫలితం వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అంటారు కదా. తీసుకున్న తర్వాత కూడా ఇంకా చాలా టెన్షన్ ఉంటుంది. అది ఇంకా పెద్ద టెన్షన్. ఇంకా ఏం చేయాలి అంటే మనం దానికి తీసుకున్న దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకేం చేయాలని ఇంకా ఎక్కువ అనమాట. కాకపోతే అది మన చేతుల్లో ఉంటది. ఫస్ట్ అయితే మనం తీసుకోవాలి. మనం తీసుకోవడానికే మేము ప్రాసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. నిజంగా దేవుడి దయ, శివయ్య దయ ఉండబట్టి మాకైతే ఇది జరిగింది అనుకుంటున్నాం. శివయ్య దయ. అలాగే మా అమ్మ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసడం అయిపోవడం 8th week లో కరెక్ట్ గా ఎండింగ్ లో. అయిపోయిన తర్వాతనే వెంటనే అసలు ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము. చందు వాళ్ళు కూడా వస్తారు. చందు వాళ్ళు, మా అమ్మ వాళ్ళని కూడా అంటే సడన్ గా వచ్చింది అనమాట. ఇది ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం కదా. కొంచెం మధ్యలో డేట్స్ అన్ని అటు ఇటు అయినాయి. మా మామయ్య వచ్చి ఆల్రెడీ అప్పుడు వెళ్ళిపోయారు పాపం. 3-4 days ఉండి ఇంకా అవ్వట్లేదు, అవుతుందని చెప్పేసి చెప్పేది అనమాట. చెప్పితే రమ్మంటే ఇంకా మా అమ్మకి అప్పుడు ఒంట్లో బాగాలేదు, రాను నాన్న వస్తారంటే సర్లే అని వచ్చింది. కానీ పాపం అప్పుడు అవ్వలేదు, పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అవ్వడం, ఇంకా ఫెస్టివల్ ఒకటి రావడము, మధ్యలో హాలిడేస్ రావడము, ఇవంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రమ్మంటే, అంటే యాక్చువల్ నిన్న తక్కువ సడన్ ఓకే అయిందనమాట ఇది. అందుకని చెప్పేసరికి ఇంకా ఇప్పుడు అంటే ఎవరికి చెప్పామంటే నిన్న ఈవినింగ్ కి అయితే ఓకే అయింది. ఈ రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కదా రండి అంటే అప్పటికప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకో 2-3 రోజులు ముందు ఉంటేనే పెద్దవాళ్ళు కదా రావడం కష్టం. అందులో ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళకి కొంచెం పని ఉంది, చిట్టీలో కలెక్షన్ ఇబ్బంది అవుతుంది, జర్నీకి ఇబ్బంది అయిపోయింది. మొన్న మా మామయ్య 3 days అయిద్దేమో అని వెయిట్ చేసి పాపం జలుబు అని దగ్గు వచ్చింది. అట్లా ఇంకా మేము చెప్పాము రమ్మని. ఇంకా బయలుదేరుతుండే లేట్ అవుతుంది మాకు.
మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. వీలుంటే తీస్తాం, లేదంటే Yes. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కంఫర్ట్ గా టెన్షన్ లో అటు ఇటు తిరగడం, వీడియో ఎవరు షూట్ చేస్తే షూట్ చేయడం తెలియదు, కానీ ఒకవేళ అయితే మాత్రం సేఫ్ గా మంచి దేవుడి దయ వల్ల అయిపోయింది. అయితే గనక మళ్ళీ ఇంటికి వచ్చాకైనా చెప్తాం ఎలా జరిగింది ఏంటి అనేది. ఇప్పటితోనైతే మన వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా అంటే ఈ టైం చూసేసరికి ఆల్రెడీ అయిపోయి ఉంటది, అయినా సరే మంచిగా ఉండాలని తీసుకున్న తర్వాత అయినా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మరి స్వీట్స్ ఏం తీసుకురాకుండా వచ్చారు, నేను స్వీట్స్ కొనడానికి వెళ్తున్నాను. రాగానే వాళ్ళకి మటన్తో భోజనం అయితే పెట్టాను. నా బాధ్యత ఏందో మా పార్టీ కంటే ఎదుటి పార్టీ ఎక్కువ ఇస్తాను. అమ్మా అవునా? సరే, ఏం చూస్తున్నాడో మెసేజ్ చేయమ్మా. ఓకే, ఇంకెప్పుడైతే స్టార్ట్ అవుతున్నామా. మా అనిల్ గారు కూడా వచ్చిండు, మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడే. పెట్టు, అనిల్ గారికి అన్ని ఫస్ట్ నుంచి తెలుసు అండి, చెప్పలేదు మనతో. వీడి సారథ్యంలోనే అంతా జరిగిందండి, మాకు సంబంధం. వీడి చెప్పు వాళ్ళ బాబాయ్ చెప్పొద్దు చెప్పలేదు. ఇది కూడా అబద్ధం అండి, నిజం నేనే చెప్తున్నాను. అవును, అది అడిపోరాదు, వెనక తీస్తారా వీడియోలు. మేనేజ్ అంటే మేనేజ్ చేయడమే అంతే. ఈ కార్లో పడతాం అది ఎంతమంది? దీంట్లో మీ ఇష్టం. చూసారా, కార్లు ఎక్కువ ఏ కార్లో పోవాలని సెలెక్ట్ చేసుకుంటున్నాం మేము. బాబా మా కార్ తీయలే నేను, ఇంకా అద్దెస్తే మళ్ళీ దేంట్లో పోదాం, మూడిట్లో మళ్ళీ దేంట్లో పోవాలా అని. ఓకే, మళ్ళీ మన వీడియో వీలుంటే అక్కడైతే కంటిన్యూ చేస్తాము. తెలుసు కదా మీకు, నేను చెప్పేది వెళ్ళిపోవడం ఇప్పుడు మన అందే.